సెప్టెంబర్ 9వ తేదీ నుండి ఆసియా కప్ 2025 మొదలు కాబోతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుంది, ఏ ఆటగాళ్లకు అవకాశం దక్కాలి అనే విషయమై చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ నలుగురు ఆటగాళ్లకు మాత్రం ఆసియా కప్ స్క్వాడ్లో చోటు దక్కాలి అని చాలా మంది భావిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ లిస్టులో ఉన్న మొట్టమొదటి ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఈ సీనియర్ ఆటగాడికి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లోనే అవకాశం దక్కి ఉండాలి, కానీ దక్కలేదు. అయ్యర్కు చోటు దక్కాలి అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ IPL 2025లో పంజాబ్ జట్టు కెప్టెన్గా ఆ జట్టును ఫైనల్స్కు తీసుకెళ్లాడు. ఈ ఏడాది IPLలో 17 మ్యాచ్లు ఆడిన అయ్యర్ 175 స్ట్రైక్ రేట్తో 604 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా UAE పిచ్లపై అద్భుతంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో ఆస్ట్రేలియా జట్టుపై T20 మ్యాచ్లో ఆడాడు. ఆ మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసిన అయ్యర్కు మళ్లీ ఇంతవరకు అవకాశం దక్కలేదు. ఈ జాబితాలో ఉన్న రెండవ ఆటగాడు KL రాహుల్. IPL 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున KL రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్లు ఆడిన రాహుల్ 539 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. KL రాహుల్ చివరిగా నవంబర్ 2022లో భారత్ జట్టు తరపున T20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల రాహుల్ T20 మ్యాచ్ ఆడలేదు. రాహుల్ ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉంది. అందుకే రాహుల్కు అతిపెద్ద బలం. అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది అనేది అభిమానుల భావన. ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు ప్రసిద్ధ కృష్ణ. IPL 2025లో ప్రసిద్ధ కృష్ణ 15 మ్యాచ్లకు 25 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు పడగొట్టినందుకు పర్పుల్ క్యాప్ను కూడా గెలుచుకున్నాడు. మంచి వేగంతో కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా ప్రసిద్ధ కృష్ణకు ఉంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కూడా ప్రసిద్ధ కృష్ణ పర్వాలేదనిపించారు. UAE లాంటి పిచ్చులపై ఇలాంటి ఆటగాడు జట్టులో ఉంటే భారత్ జట్టు బౌలింగ్ విభాగం మరింత బలంగా మారే అవకాశం ఉంది. కానీ హర్షదీప్ ఉండగా ప్రసిద్ధ కృష్ణకు ఏ మేరకు అవకాశం దక్కుతుందో చూడాలి. ఇక ఈ జాబితాలో ఉన్న చివరి ఆటగాడు సాయి సుదర్శన్. IPL 2025లో 15 మ్యాచ్లు ఆడిన సాయి సుదర్శన్ ఏకంగా 759 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో సాయి సుదర్శన్ అందించే స్థిరత్వంతో కూడిన వేగం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓపెనర్గా సాయి సుదర్శన్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. కానీ అభిషేక్ శర్మ, గిల్, సంజు శాంసన్, జైస్వాల్ ఇప్పటికే ఓపెనర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాయి సుదర్శన్కు ఏ మేరకు స్థానం దక్కుతుందో చూడాలి. ఆసియా కప్ 2025 స్క్వాడ్లో ఈ నలుగురిలో ఎంతమందికి స్థానం దక్కితే బాగుంటుందనే భావిస్తున్నారు? ఈ నలుగురు కాకుండా ఇంకా ఎవరికైనా ఖచ్చితంగా స్థానం దక్కితే బాగుంటుందని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.